Amen.
మనమంతా కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడిద్దాం, ప్రభుతో నమస్కారం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమగల తండ్రి, ప్రశాస్తమైనటువంటి సమయానికి మమ్మల్ని మీరు నడిపించిన విధులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ఈ శాస్త్రమైన మాటల్లోకి మమ్మల్ని మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయంలో మీ దాసులను మీ సర్వచాత్మ మరుగుపరిచి మీ ఆత్మ చేత నింపి, మీ అభిషేకం చేత నింపి, నాతో మాతో అందరి చేత మీరు మాట్లాడాలని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో సిలవంతా కూర్చోవలసిందిగా ప్రభు పెద్ద మనం చేస్తా ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయానికి అతి విలువైనటువంటి ఘట్టంలోకి మనము విచ్చేసి ఉన్నాము. మన మధ్యలో ఈ దినానికి వర్తమానాన్ని అందించేటువంటి వారు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ ఈ పరిసర ప్రాంతాల్లో రీజనల్ సెక్రటరీగా ఉన్నటువంటి రావిరెడ్డి డాక్టర్ బెంజమిన్ అయ్యగారు మన మధ్యలో ఉండడము మనకి ఆశీర్వాదకరం. మన సంఘానికి ఈ దినం దేవుని వర్తమానాన్ని అందించడానికి వారు మన మధ్యలో విచ్చేసి ఉన్నారు. పెద్దల మేరకు, ఆలోచనల మేరకు ప్రియ దేవుని బిడ్డల ఆరాధనలు మనం కొంచెం ముందుకు మనం ప్రారంభించుకున్నప్పటికీ కూడా ప్రేమతో మీరు ఈ యొక్క ప్రకటనలో ఆలకించి ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తా ఉంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు మన ప్రాంతానికి దాస్ హెన్రీ గారు, తర్వాత యేసురత్నం గారు మన మందిరాన్ని ఉన్న వారు పరిచర్య కాలంలో మన అనుబంధ సంఘముగా ఉన్నటువంటి తోపుచెర్ల బాప్టిస్ట్ చర్చి సంఘమును వారు ప్రారంభికులుగా వారు ప్రారంభోత్సవం చేసిన ఆ కాలంలో, ఆనాటి కాలంలో చేసినటువంటి వారు మరలా దేవుని ప్రేమ ఉంచి మన్నించి మన మధ్యలోకి రావడం చాలా ఆశీర్వాదకరం. సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని దేవుని యొక్క వాక్యానికి, దైవజనులకి నేను అప్పగిస్తా ఉంటున్నాను. తదుపరి వారి విషయాల గురించి నేను పరిశీలన చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క వర్తమానం అయిపోయిన తర్వాత వారు మరలా తోపుచెర్ల సంఘానికి వారు వెలనైనటువంటి వారుగా ఉన్నారు కనుక ఈ సమయాన్ని దైవజనులకు ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా మనం సంఘమంతా చప్పట్లు కొట్టి మనము ఆహ్వానిస్తాం. ప్రార్థన చేస్తామండి. అందరి తలలో ఉంచండి, ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత మా తండ్రి ఈ సంఘంలో వాక్య పరిచయం చేయడానికి మీరు తోడుగా వచ్చారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సంఘాన్ని మీ స్వరక్తం చేత మీరు సంపాదించారు. మీ వాక్యమనే ఉదక స్నానం చేత నడిపిస్తూ ఉన్నారు. మీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి, సంఘ కాపులను బట్టి, వారి కుటుంబాన్ని బిడ్డలను బట్టి మీకు
నీ వాక్యం ద్వారా స్పందించి బలపరచాలని వేడుకుంటున్నాను. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేసుకున్నాయి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఈ దినం వాక్య పరిచయం చేయడానికి సంఘ కాపరి గారు, సంఘ పెద్దలు నాకు ఈ అవకాశం కలిగజేసినందుకై వారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నేను చాలా రోజుల క్రితం ఈ సంఘాన్ని దర్శించినటువంటి వాడిని దాదాపు 4-5 సార్లు దర్శించాను. కానీ ఇక్కడ చర్చి పెట్టినాక రాలేదు. నేను అక్కడ ఆ స్థలంలో ఉన్నప్పుడు నేను వచ్చాను. పాస్టర్ జాన్ రాజు సమయంలో వచ్చిన నేను ఎక్కువ ఆయన ఆర్డినేషన్ ఇచ్చినప్పుడు కూడా నేనే ఉన్నాను. ఈ మధ్యలో నాలుగు మిరియాలు కూడా వెళ్తున్నాను. చాలాసార్లు చర్చి చూసుకుంటూ వెళ్తున్నాను, కానీ రాలేకపోయినాను. నేను బ్యాప్టిస్ట్ చర్చెస్ రీజనల్ సెక్రటరీగా కావడానికి ఈ సంఘంలోని వేశ్వరత్నం గారు, దాస్ హెన్రీ గారు ఆ దినాలలో నన్ను బలపరిచినట్లుగా తెలంగాణ సంఘాలకు తెలంగాణ ఉండాలని జనరల్ కౌన్సిల్లో తీర్మానం చేయించినట్లుగా ఆ దినాలలో కొన్ని పెద్ద సంఘాలు పిలిచి లాలగూడ కానీ సనతనగర్ కానీ ఆ చర్చిలో పనిచేయడానికి పిలిచినప్పుడు నేను రీజనల్ సెక్రటరీగా పనిచేసుకుంటే పిలిచాను. నేను విడిచిపెట్టి వెళ్ళలేకపోయాను. అట్లే ఆర్గనైజేషన్ పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఏమీ లేదు. బయట నుంచి కూడా డబ్బు ఏమి రావడం లేదు. వచ్చినా అది మనకు అందరికీ. ఎందుకంటే ప్రైవేట్ సంస్థల యొక్క డబ్బు మొత్తము మన దేశ ప్రధాని మోడీ దగ్గర ఉన్నది. అన్ని సంస్థలు ఆగిపోయినాయి కాబట్టి ఒక్క సంస్థ నడుపుతుంది, క్యాథలిక్ సంస్థ నడుపుతుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన డబ్బు కరెక్ట్గా ప్రభుత్వానికి లెక్క చూపిస్తున్నారు. వాళ్ళ డబ్బు ఆగిపోయి వాళ్ళు వస్తూనే ఉన్నది, వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. ఈ మధ్యలో మీరు చూసి ఉంటారు, ప్రపంచంలో బెస్ట్ ప్రధానమంత్రి నంబర్ 1 మోడీ అని పేపర్లో ఇచ్చారు, వార్తలలో కూడా, మరి టీవీలో కూడా చెప్పారు. ఆయన 5 ప్రధానమంత్రులను, దేశ నాయకులను ఎన్నిక చేశారు. మోడీ మొదట ఆయన అమెరికా ప్రెసిడెంట్ 5వ ఆయన. ఎందుకు మోడీని ప్రధానమంత్రిగా చేశారు? బెస్ట్ ప్రధానమంత్రి అని అన్నారు. మన దేశంలో కూడా కొన్ని చూడాలి. ఆయన బీజేపీ, ఆయన మన పైన చూడదు. ఒకప్పుడు కేరళ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే మించినటువంటి రాష్ట్రం మన దేశం. క్రైస్తవ సంఘాలన్నీ కూడా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా దీవించబడ్డాయి. చాలా అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. కానీ ఆ రాష్ట్రము 2వ రాష్ట్రంగా చేసింది. మొదటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్. గుజరాత్లో మొదటి స్థానానికి రావడానికి మోడీనే కారణం. మనం వేసుకునే బట్టలన్నీ కూడా గుజరాత్ నుంచి వస్తున్నాయి. బట్టల మిల్లులు ఏర్పాటు చేశాడు, చాలా అభివృద్ధి చేశాడు. గుజరాత్ను అభివృద్ధి చేశాడని దేశంలో ఆయన ప్రధానమంత్రిగా పెట్టారు.
కొన్ని మన దేశ చరిత్రను చూసినప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిగా ఉండాలని ఎంపీలందరూ కూడా సర్దార్ వల్లభాయ్కి సపోర్ట్ చేశారు. నెహ్రూకు 6 మాత్రమే సపోర్ట్ చేశారు. మరి 6 సపోర్ట్ చేసిన ఆయన ఎట్లా ప్రధానమంత్రి గారు? ఇప్పుడు దేశానికి వాళ్ళు ఇచ్చినటువంటి భవనం, రాష్ట్రపతి భవనం, నెహ్రూ గారు వాళ్ళ కుటుంబం తరఫున ఫ్రీగా ఇచ్చారు దేశానికి. అది దృష్టిలో పెట్టుకొని ఆయనను ప్రధానమంత్రి చేశారు. ఆయన హోమ్ మినిస్టర్ ఇస్తానంటే నాకు వద్దులేండి, ఏది వద్దు అని అన్నాడట. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్కు హోమ్ మినిస్టర్ ఇచ్చి ఆయనను ప్రధానమంత్రిగా చేశారు. కావాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు దాన్ని అంతా కూడా ఆయన గుజరాత్కు సంబంధించినది. దాన్ని మూడి ఆ చరిత్ర అంతా చదువుతున్నాడు, తీసుకొస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు. కాబట్టి 1968లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఫస్ట్ టైం. నెహ్రూ గారికి క్రిస్టియానిటీ మీద చాలా అభిమానం. ఇందిరాగాంధీ 68లో ప్రధానమంత్రి కాగానే భారతదేశంలో ఉన్న క్రైస్తవ మిషనరీలందరూ కూడా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశం ఇచ్చినారు. అప్పుడు చాలా మంది మిషనరీలు వెళ్ళిపోయారు. మరలా 73లో కూడా ప్రధానమంత్రి ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. అమెరికా దేశస్తులు కానీ, ఇంగ్లాండ్ దేశస్తులు కానీ భారతదేశంలో ఎవరు ఉండవద్దు, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే వాళ్ళు సంపాదించిన ఆస్తులని మన దేశంలో ఒక కమిటీ వేసి, ప్రాపర్టీ అసోసియేషన్ కమిటీ వేసి దానికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వానికి అందించాలి, లేకపోతే నేషనల్గా ఒక కమిటీని వేసి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలంటే ఆస్తులన్నీ ఇచ్చి వెళ్ళిపోయాయి. ఈనాడు ఆస్తులన్నీ పోయి మన వాళ్ళు మిషనరీస్ ఉన్నంత కాలం బాగానే ఉన్నాయి. కానీ మిషనరీస్ ఇండియాలో ఏ మిషనరీ కూడా ఆస్తి సంపాదించుకోవడానికి వీల్లేదు. మన దేశస్తులు ఎవరైనా అమెరికాకు పోతే అమెరికా దేశంలో ప్లాట్ కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళు మంచిగా ఉండొచ్చు. కానీ మన దేశంలో ఆస్తిపాస్తులు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు అట్లాంటి రూల్స్ మన దేశంలో ఉన్నాయి. తర్వాత మన దేశంలో ఎక్కువ కాలం ఉంటే వాళ్ళ దేశం పౌరత్వం కూడా పోతారు, అమెరికా దేశం యొక్క పౌరత్వం. కానీ మనలో అమెరికాలో ఉన్న పౌరత్వం సంపాదిస్తారు, మళ్ళీ ఇండియాలో కూడా పౌరత్వం సంపాదిస్తారు. 2 రకాలుగా ఉంటారు. కానీ అలా ఉండడానికి లేదు, వీలేదు. క్రిస్టియానిటీ అనేటువంటి కొద్ది నిమిషాలు చెప్పి దేవుని వాక్యం చెప్తాను. మన దేశంలో క్రైస్తత్వం ఉన్నప్పుడు ఇంగ్లాండ్ దేశంలో లేదు. ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మాత్రం కాదు, అది తీసేసుకోవాలి. చాలామంది బైబిల్ చెప్తారు ఇదంతా ఇంగ్లాండ్ ఉన్నది, అమెరికా ఉన్నది అని చెప్తారు. భారతదేశానికి తోమ 12 మంది శిష్యులలో ఒక ఆయన మన దేశానికి ఇచ్చారు. మన దేశానికి తోమ వచ్చినప్పుడు ఇంగ్లాండ్ దేశానికి ఎవరు ఏం మిషనరీ వెళ్ళలేదు. మన దేశంలో సువార్త ప్రకటించబడుతూ సంఘాలు స్థాపించబడ్డాయి. తోమా ఏ ఏ ప్రాంతాలు తిరిగాడో ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా మారిపోయాయి. ప్రపంచంలో మొట్టమొదట ఇలాంటి చర్చి నిర్మాణం జరిగింది భారతదేశంలో. భారతదేశంలో చర్చి కట్టినప్పుడు ఏ దేశంలో కూడా చర్చి లేదు, ఇంగ్లాండ్లో కూడా లేదు. అంటే ఆ చరిత్ర మనకున్నది. నీలకళ పార్క్ అనే చోట మొట్టమొదట చర్చి నిర్మాణం జరిగింది. ఇది ఎవరు చెప్పారు అంటే వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్లో ఈ విషయం చెప్పారు. మన దేశంలోనే మొట్టమొదట చర్చి నిర్మాణం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు వెనుకబడుతున్నాం. అమెరికా దేశం చాలా ముందుకు వెళ్ళిపోయింది.
క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న దినాలలో, ఈ బైబిల్ అచ్చు వేసినటువంటి దినాలలో అమెరికా దేశం కనుక్కోగలిగింది. ఆ దేశం కనుక్కొని 1473 సంవత్సరంలో అమెరికా దేశం కనుక్కోగలిగింది. కానీ ఇప్పుడు అమెరికా దేశం అగ్రరాజ్యం అయిపోయింది. సువార్తను అందించే విషయంలో ముస్లిం. మొట్టమొదట స్కాట్లాండ్ దేశం ప్రపంచమంతటి సువార్తను అందించింది. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటైన మన దేశానికి వచ్చి అపసాక్షి అయ్యాడు. ఇప్పటికి కూడా గోవాలో ఆయన డెడ్ బాడీ ఉన్నారు. ఇప్పటికీ ఉంది. సంవత్సరానికి ఒకసారి బయటకు తీస్తారో అదొక యాత్ర జరుగుతుంది. స్కాట్లాండ్ దేశము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో సువార్త ప్రకటించారు. మన దేశంలో కూడా సువార్త ప్రకటించారు. ఇది ఎవరి కొరకో ఎవరితోనో వచ్చినటువంటిది కాదు. యేసు క్రీస్తు ఆదేశం ఇచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని శిష్యులకు చెప్పిన దినాలలో వాళ్ళు బైబిల్ లేకుండానే తోమ మన దేశానికి వచ్చారు. తోమ మన దేశంలో సువార్త ప్రకటించేటప్పుడు యోహాను సువార్త లేదు, యోహాను పత్రిక లేదు, ప్రకటన గ్రంథం లేదు, ఇంకా కొన్ని గ్రంథాలు కూడా లేవు. అప్పటికి ఇంకా రాయబడలేదు. అంటే బైబిల్లో కొన్ని గ్రంథాలు లేకముందే మన దేశానికి సువార్త వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఈ బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా మన దేశం వాళ్ళు స్వీకరించారు. మన దేశంలో ఈ బైబిల్ను తర్జుమా చేసింది ఎవరంటే బ్రాహ్మణ్ విలియం కేరీ. బ్రాహ్మణ పండితులందరినీ కూర్చోబెట్టుకొని మరాఠీ బ్రాహ్మణులను, ఇక్కడ ఆంధ్ర బ్రాహ్మణులను, అన్ని రాష్ట్రాల బ్రాహ్మణులను కూర్చోబెట్టుకొని అందరికీ తర్జుమా చేయించారు. బ్రాహ్మణులు మొట్టమొదట ఈ బైబిల్ తర్జుమా చేశారు మన దేశంలో చరిత్ర. తర్వాత మొట్టమొదటి సంఘం కూడా నీలాకల పార్కులో బ్రాహ్మణ సంఘమే. బ్రాహ్మణులే మొట్టమొదటి క్రైస్తవుల భారతదేశం. చాలామంది ఏమనుకుంటారంటే దళితులు అనుకుంటారు. కాదు. కొన్ని ప్రాంతాలలో హయ్యర్ క్యాస్ట్ వాళ్ళని అన్నారు, కొన్ని ప్రాంతాలలో నిమ్న జాతి వాళ్ళని అన్నారు. నిమ్న జాతి వాళ్ళు నమ్మిన చోట అభివృద్ధి చెందారు. హయ్యర్ క్యాస్ట్ ఎక్కడైతే నమ్మారో వాళ్ళు అభివృద్ధి చెందారు. కేరళలో మొత్తం హయ్యర్ క్యాస్ట్ అంతా కూడా క్రిస్టియన్స్. అందువల్ల అక్కడ అభివృద్ధి చెందారు. సువార్త సర్వలోకమంతా వ్యాపించింది. అంతటా అభివృద్ధి చెందింది సువార్త. ఇప్పుడు మనం బైబిల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవేవి కూడా కనబడాయి. మన తెలుగులో ఒక్క నెల పేరు కూడా కనబడాయి. ఎవరి నెలలు ఉంటాయంటే యూదుల యొక్క నెలలు ఉంటాయి. నీసాల మాసం అని, ఆధార్ మాసం చివరి మాసం. ఆధార్ కార్డు ఉండేది మనకు. అది బైబిల్లో ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆధారు 12వ నెల 13వ దినం నుండి ప్రతి పట్టణం నందును యోధులు కూడుకొని తమ ప్రాణులు కాపాడుకుంటే ఆధార్ అనేది కనబడుతుంది. 12వ నెల ఇది చివరి మాసం. ఇక మనకు కూడా ఉండే కార్డు ఒకటి చివరి ఆధార్ కార్డే చివరి కార్డు. ఇప్పుడు ఆధార్ కార్డు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు తీసుకురండి, ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది ఆధార్ కార్డు? బైబిల్లో ఉన్న ఆధార్. మీసా అబీబు మాసం అనేది నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అక్కడ మాసం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం. చదవండి. నెలలో ఈ నెల మీకు మొదటిది.
దశమి నక్షత్రాలు ఇవన్నీ బైబిల్లో రాసినాయి. అన్ని బయట తీసుకొచ్చి వాళ్ళు పాడుకుంటారు, మనమేమో చెప్తారు. ఈ నెల దశమి నాడు, దశమి అంటే విజయదశమి, ఆ రోజున ప్రతి ఇంటిలో ఏమున్నది? తమ తమ కుటుంబముల చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఇది దసరా చేస్తారు. గొర్రె పిల్లలు కూడా అదినమే అర్పిస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ బైబిల్లో ఉన్న నెలలకు మన దేశంలో ఉన్న చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం వాటికి బైబిల్లో ఉన్న నెలలకు దగ్గర సంబంధం. నీసాన్ మాసం మార్చి నెలలో వస్తారు. మన లెక్కలు మార్చి టు మార్చి లెక్కలు ఇస్తాం. మార్చి మళ్ళీ చివరి మాసం కూడా మార్చిలో సగం వస్తుంది అన్నట్టు. దాన్ని మార్చి టు మార్చి అంటారు. గవర్నమెంట్ లెక్కలన్నీ మార్చి టు మార్చి ఉంటాయి, కానీ జనవరి టు డిసెంబర్ అని లెక్కలు ఉన్నాయి. అది మన దేశ సాంప్రదాయం. ఇవి బైబిల్లో ఉన్న నెలలకు మన దేశంలో ఉన్న నెలలకు దగ్గర సంబంధం ఉన్నది. అది ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ నెలలు ఒక్కటి కూడా బైబిల్లో కనబడదు. డిసెంబర్ నెల కూడా ఉంటుంది బైబిల్. మరి ఎందుకు ఇప్పుడు ఎక్కువ చలామణి అయ్యాయి? అవి చలామణి కావడానికి గల కారణమే ఇవి యేసు క్రీస్తుకు సంబంధించి శకం ఆయన. ఏంటిది అని అంటే సంవత్సరాలు హితవత్సరం ప్రకటించారు. ఈ నెల ఎప్పుడు కూడా మార్చడానికి వీల్లేదు. రెగ్యులరీ అంటేనే క్యాలెండర్ తీసుకొచ్చారు. ఇది బ్రిటిషుల క్యాలెండర్ కాదు, ఇంగ్లీషుల కాదు, రోమన్ క్యాలెండర్. ఇప్పుడు మనం వాడేది జనవరి, ఫిబ్రవరి, మార్చి అనేది రోమన్ క్యాలెండర్. అది ప్రపంచమంతా చుట్టేసింది. ఇప్పుడు అందరూ వాడుతున్నది అది. ప్రతి వాళ్ళు కూడా ఆయన చైత్రం అని రాసుకున్నా సరి అయిన తేదని మళ్ళీ రాసుకోవాలి. ఆల్గా రాసిన బైబిల్లో జనవరి లేదు, ఫిబ్రవరి లేదు, మార్చి లేదు, డిసెంబర్ లేదు. ఎందుకు రాసుకున్నారు? ఇది యేసు క్రీస్తుకు సంబంధించి ఆయన శకం ఈ భూమి మీద స్థాపించబడ్డాయి. ఇంకెవరి శకాలు లేవు. శాలివాహన శకం, బౌద్ధ శకం అనేది నేను చదువుకున్నప్పుడు హిస్టరీ పుస్తకంలో ఉండేది. వాటిని తీసేశారు. వాటి చరిత్ర ఆధారాలు లేవు. యేసు క్రీస్తుకు మాత్రమే చరిత్ర ఆధారం ఉన్నది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎన్ని సంవత్సరాలు అనే దానికి చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని తీసివేయడానికి లేదు. మనకు స్వాతంత్రం రాగానే పార్లమెంట్లో ఈ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది మన పుస్తకాలలో ఉండొద్దు, దీన్ని తీసేద్దామని చెప్పారు పార్లమెంట్. అప్పుడు నెహ్రూ అన్నాడట, ఆ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం తీసేస్తే మనకు చరిత్రే తెలియదని చెప్పారు. ఈనాడు చరిత్ర తెలవాలంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంతోనే చరిత్ర చెప్తారు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అయిపోయింది. దీనికే సరైన ఆధారాలు లేవు. కోట్ల సంవత్సరాలు, ఈ సంవత్సరాలు, ఆ సంవత్సరాలు అని చెప్పడానికి ఏం ఆధారాలు లేవు. వీటికి మాత్రమే సరి అయినటువంటి ఆధారాలు చరిత్రలో ఉన్నాయి. అవే చలామణి అవుతుంది. యేసుక్రీస్తు శకం మాత్రమే ప్రపంచమంతటిలో చలామణి అవుతుంది. అమెరికా దేశంలో అబ్రహాం లింకన్కు ఒక మంచి పేరు ఉంది. ఆ దేశం అంతా కొనియాడతారు. మన దేశంలో గాంధీ పేరు చెప్తారు. మన నోట్లన్నిటి మీద గాంధీ బొమ్మ ఉంటుంది. గాంధీ పేరు కొనియాడతారు. గాంధీ జయంతి చేస్తారు. అక్కడ అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ జయంతి చేస్తారు. కానీ వీళ్ళు దేశానికి మాత్రమే సంబంధించిన. గాంధీ భారతదేశానికి, అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి, యేసుక్రీస్తు జయంతి ప్రపంచమంతటికి సంబంధించింది.
క్రిస్మస్ అనేది ప్రపంచమంతా చేస్తున్నటువంటి యేసుక్రీస్తు జననం. ఇదేదో ఒక దేశానికి సంబంధించింది కాదు, ఓ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ప్రపంచం అంతటి కూడా సంబంధించింది యేసుక్రీస్తు యొక్క జననం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. టైం ఎక్కువ లేదు, వాక్యంలోకి వెళ్తాను. హిస్టరీ చెప్తే బాగుంది, వచ్చేంత చరిత్ర చెప్తాడు, మాకు వాక్యం చెప్పకుండా కూడా ఉంటాడు కదా. కాబట్టి చరిత్ర కూడా తెలిసి ఉండాలి మనకు. చరిత్ర కూడా మన దేశ చరిత్ర తెలిసి ఉండాలి, ప్రపంచ చరిత్ర తెలిసి ఉండాలి, అంతా తెలిసి ఉండాలి. ఇదంతా నిన్నగాక మొన్ననే నేను మీకు చెప్పాను, మోడీ బెస్ట్ ప్రధానమంత్రి ప్రపంచంలో అని అవార్డు ఇచ్చారు. కాబట్టి మనం ఏమంటామంటే ఆయన మత విరోధి ఇట్లా అని అంటారు కదా, తిడతాను. తిట్టేదానికంటే ఆయన కొరకు ప్రార్థన చేస్తే మంచిదేమో. ఇప్పుడు ఆయన అన్ని దేశాలు తిరిగి వచ్చాడు. ఆయన తిరిగినన్ని దేశాలు ఏ ప్రధానమంత్రి తిరిగి అన్ని తిరిగి వచ్చి క్రైస్తవం మీద వ్యతిరేకం చేయడం మానుకున్నాడు. స్టార్టింగ్లో ఉండే, కానీ అన్ని దేశాలు తిరిగినాక క్రైస్తవ్యం అంటే ఏందో ఆయన కూడా తెలిసి వచ్చింది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం చూడండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన, 51వ కీర్తన 10వ వచనం చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. రైట్, ఇది మొదటి. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. దావీదు మహారాజు వ్రాసినటువంటి కీర్తన అక్కడే ఉంటుంది. 51వ కీర్తనలో ఎప్పుడు రాశాడో కూడా రాసిపోయాడు. ఏ పరిస్థితులలో ఆ కీర్తన రాశాడో, ఆయన హృదయం ఎట్లా మరి స్థిమితం లేకుండా అయిపోయిందో, ఎలాంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఈ కీర్తన రాశాడు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. ఆయన కోరుకున్నది, ఆయన ఒక రాజు. ఈ రాజ్యాన్ని నాకు, ఆ రాజ్యాన్ని నాకు ఈయనని కోరుతారు. అవేం అడగలేదు. నాలో శుద్ధ హృదయము కలుగ చేయమని అడిగారు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఏమున్నది బైబిల్లో? గౌరవమైంది. ఎప్పుడైనా సైతాన్ని నిందిస్తాం కానీ మన హృదయం గురించి ఎప్పుడు అంటేనా? అన్నిటికంటే మోసకరమైనది ఎక్కడ ఉందంటే మనలోనే. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఎందుకంటే సైతాన్ని ఆహ్వానిస్తుంది, దేవుణ్ణి ఆహ్వానిస్తుంది. దేవుడు ఉంటే మన హృదయంలో సైతాన్ ఉంది, సైతాన్ ఉంటే దేవుడు ఉంటాడు. శుద్ధ హృదయం కావాలన్నా సైతాను పరిపాలన నా హృదయంలో జరగదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఒకసారి దెబ్బతిన్నాడు ఆయన, అనుభవంతో రాశాడు అన్నమాట. నాకు శుద్ధ హృదయము కలుగ చెయ్యని దావీదు తన అనుభవంతో చెప్పాడు. దావీదు ఏ ఉద్దేశంతో చెప్పాడంటే, దేవుడు జీవించే స్థానం నా హృదయం. హృదయమే దేవుని యొక్క ఇల్లు, ఆలయం. ఆయన ఎక్కడ కోరుకుంటున్నాడంటే, ఈ ప్రపంచంలో ఏది కోరుకుంటున్నాడంటే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి కావలసింది మనమే కావాలి, కానీ మన గొప్పతనాలు ఏది కూడా ఆయనకు అవసరం లేదు, ఆయనకి ఇష్టం లేదు. దేవునికి మనమే కావాలి. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. యేసు ప్రభువా మా కొరకు నువ్వు ప్రాణం పెట్టమని ప్రపంచంలో ఆయన అడిగిన లేరు, ఎవరు కూడా అడగలేదు. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టు, మాకు రక్షణ తీసుకురా అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఏదైనా ఒక దేశం అడిగితే మేము అడిగినందుకే ఆయన ప్రాణం పెట్టిండు, ఈ ప్రపంచం అంతకి రక్షణ వచ్చిందని వాళ్ళు చెప్పుకున్నారు. ఎవ్వరు కూడా ఆయన అడగలేదు. ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి దేవుడై. చాలా మంది ప్రాణాలు తీసి దేవుడు లేదు, ఒక్కొక్కరి ప్రాణాన్ని తీసి దేవుడు లేదు. యేసు ప్రభు ఎవరి ప్రాణాన్ని తీయలేదు. మనుషుల ఎడల తన ప్రేమను వెల్లడి చేసి
మనందరి కోసం తన ప్రాణం పెట్టి ఆయన దేవుడయ్యాడు. ప్రాణం పెట్టి దేవుడైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు, యేసుక్రీస్తు తప్ప. చాలా మంది ఏదో గొప్ప కార్యం చేస్తే ఆయన దేవుడు అన్నారు, ఏదో కొన్ని కార్యాలు చేస్తే వాళ్ళ దేవుళ్ళు అన్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఎవరికి డబ్బులు పంచిపెట్టలేదు, ఏ కుటుంబానికి వెళ్ళి ధాన్యం ఇయ్యలేదు, ఏది కూడా ఇయ్యలేదు. వ్యక్తులుగా వచ్చాడు, ఏది లేని వాడు, ఆయన సమస్తం కలిగిన వాడే. కానీ ఆయన దగ్గర ఏది లేదు, తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఎవరికి డబ్బులు ఇచ్చినట్టు దాఖలాలు లేవు యేసు ప్రభు. కానీ ఎందుకు ఈ ప్రపంచంలో అంతా ఆయనకు ఆధిక్యత వచ్చింది? ఆయన చూపినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించారు. ఆయనలో ఏ తప్పిదం కూడా లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చూపించగలుగుతారా అని అడిగింది ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆయనలో పాపం ఉన్నదని చూపించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏ పాపానికి ఆయన లోను కాలేదు. ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడుగానే జీవించి ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి కావాల్సింది మన హృదయం కావాలి. చాలాసార్లు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవునికి మన హృదయం ఇవ్వకుండా ఏది ఇచ్చినా లోపభూయిష్టంగానే ఉంటుంది. దేవునికి మనం హృదయం ఇచ్చి అప్పుడు అన్ని ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినవి చేయాలి. హృదయమే దేవుని వశం చేయకపోతే మనం దేవుని బిడ్డలుగా ఉండలేము. మీ హృదయం నాకు కావాలి. హృదయము దేవుని ఆలయంగా మారిపోవాలి. దేవుడు నివాసం చేసే స్థలం ఎక్కడుంది అని అంటే హృదయం. సైతాన్ కూడా ఇదే కావాలి. సైతాన్ కూడా మన డబ్బు ఇవ్వమని ఎప్పుడు అడగడు. సైతాన్ కూడా డబ్బు అడగడు. సైతానికి మన హృదయమే కావాలి, దేవునికి మన హృదయమే కావాలి. ఎవరికి ఇస్తే వాళ్ళ వశమైపోతుంది. హృదయంలో ఉన్నదాన్ని బట్టే మనం చేయగలుగుతాం. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. వ్యక్తినే నేను చూసినని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. నా దేవుడు కనబడని నేను చూసినని చెప్పేటోళ్ళు ఉంటారు. అది ఎంతవరకు ఏమని తెలియదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడలేము, దేవుని దర్శనాన్ని కూడా మనం పొందలేము. హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు అని చెప్తారు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. గ్యారెడీ వాడైన సీమోను ఉన్నాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. అట్లా అప్పుడు నీకు క్షమించబడవచ్చు. గ్యారెడీ వాడైన సీమోను గ్యారెడీ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆయన పేతురు స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. పేతురు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఈ వరం నాకు కూడా ఇవ్వండి, నేను కూడా ఎవరి మీద చేతులు ఇస్తున్నాం, వాళ్ళు కూడా స్వస్థత పడేటట్టు నాకు అధికారం ఇవ్వండి అని అన్నాడు. పేతురు ఏమన్నాడంటే, నీవు దుర్నీతి బంధకాలలో దుష్టత్వంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నావు. నీ హృదయము ఘోరమైన దుష్టత్వంతో ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇందులో నీకు పాలు పంపులు లేవు. ఒకవేళ నీవు క్షమాపణ పొంది హృదయాన్ని మార్చుకుంటే తప్ప నీకు లేదు అని చెప్పి. పేతురు యోహాను ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కుంటివాడు కూర్చొని అడిగాడు. అడిగితే పేతురు ఏమంటాడంటే, బాబు మా దగ్గర వెండి బంగారం లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసునామాన లేచినాడు అంటే నడిచాడు. ఇట్లాంటి కార్యం గ్యారెంటీ వాడు కూడా కావాలనుకున్నాడు. నేను కూడా ఎవరిని లేపితే వాళ్ళు రావాలి, ఏదైతే జరగాలి చాలా బాగా జరుగుతుంది,
సమరయ్య ఏమనుకున్నారంటే చాలా మంది ఇతడే మహా దేవత శక్తి కలిగినటువంటి వాడు అని అనుకున్నారు. ఎప్పుడైతే పేతురు అక్కడికి వచ్చాడో అతన్ని పనికిరాలి. చాలాసార్లు మాస్ కార్యాలు ఇట్లాంటి చేసి చాలా గొప్పగా అనిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ దినాలలో క్రైస్తవులు కూడా అలాంటి పనులు చేస్తున్నారు. మన హృదయం దేవునికి ఇవ్వకుండా దేవుని వశం చేయ